ఈ టెట్ పేపర్ 2024 మే 30వ తారీఖు జరిగిన లాంగ్వేజ్ 1 తెలుగు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ పద్యం 31 నుంచి 35 వరకు ఉన్న క్వశ్చన్స్. చెప్పక చేసిన మేలు నొకప్పొడిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చిత్తమందు తలుపు కుమారి. ఇది కుమారి శతకం నుంచి మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని శతక సుధలోని 3వది కుమారి శతకం నుంచి తీసుకోబడింది. కుమారి శతకం నుంచి తీసుకోబడింది. క్వశ్చన్స్ చూద్దాం. ఈ పద్యంలోని మకుటం అంటే మనకు తెలుసు, లాస్ట్ పాదంలోని చివరి పాదంలోని మనకి అన్నిటికీ ఒకటే వస్తుంది. దాన్ని కుమారి. ఇక్కడ మనకు కుమారి అనేది ఈ పద్యంలోని మకుటం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ పద్యాన్ని రాసినది ఎవరు? మనకు తెలుసు, పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి. నెక్స్ట్, ఇది ఏ రకమైన ఛందస్సుకు చెందిన పద్యం? మనకి ఇది కందానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తమందు ఏమి ఉండాలని పద్యంలో ఉంది అంటే గొప్పలు చెప్పుకోవడం తప్పని. అంటే కొంతమంది గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు ఉంటుంది, అది తప్పని కవి ఇందులో మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 35వ క్వశ్చన్, ఈ పద్యానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది అని ఇందులో సరైనది అని అడుగుతున్న 4 ఆప్షన్లు ఇచ్చి, ఇతరులకు చేసిన మేలును ఎప్పుడు బయటికి చెప్పకు, ఇతరులు చేసిన కీడును ఎప్పుడు బయటికి చెప్పకు, చేసిన మేలును చెప్పి మెప్పు పొందాలి, 4ది చేసిన తప్పును చెప్పి శిక్ష అనుభవించాలి. మన పద్యంలో ఏం చెప్పిందంటే ఇతరులకు చేసిన మేలును ఎప్పుడు బయటికి చెప్పొద్దు అని చెప్పకూడదని మనకి పద్యం ద్వారా తెలియజేస్తుంది. నెక్స్ట్ గద్యం. మనకి పద్యం అయిపోయింది. గద్యం 36 నుంచి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి అన్న. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. నేను డైరెక్ట్ క్వశ్చన్స్ చదువుతాను. చతుర్వచనుడు ఎవరు అని అడుగుతున్నాను. ఇందులో మనకి చతుర్వచనుడు అంటే వాల్మీకి ఆన్సర్. నెక్స్ట్, వేటగాడు బాణంతో దేనిని కొట్టెను? మగ పక్షిని ఆన్సర్. ఇవన్నీ మన గద్యంలో ఉంటే చూసుకోండి. లేశము అనగా కొంచెం, ఇది మనకి పుస్తకంలో కూడా అర్థాల్లో ఉంటుంది. శ్రీరామ కావ్యమును రాయమని ఎవరిని ప్రేరేపించెను? బ్రహ్మ వాల్మీకిని ప్రేరేపించింది. మనం వాల్మీకి రాసింది రామాయణం కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పేరాలో ఉన్న నది పేరు ఏమిటి? మనం చదువుకోండి. ఆన్సరు తమసా అని ఉంటుంది. నెక్స్ట్, కొత్తలో ఇక్కడి నుంచి మనకి కంటెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి, చూసుకోండి. కంటెంట్ క్వశ్చన్స్. కొత్త లోకం ఎవరించారు? జాషువా, గుర్రం జాషువా. ఇది మనకి ఛాన్సార్లు అడిగింది ప్రీవియస్ క్వశ్చన్. కొత్త లోకముతో పాటు జాషువా రచనలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వానమామలే వరదాచార్యులు రాసిన రైతు బిడ్డ అన్నది ఏ సంపుటి అని అడుగుతుండు. ఆన్సర్ బుర్ర కథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, ఉడత సాయం పాఠం రామాయణంలోని ఏ కాండ నుండి తీసుకున్నారు? అంటే యుద్ధకాండ. మనకు ఉడత సాయం చేసేది సముద్రానికి వారధి కట్టేటప్పుడు కాబట్టి ఇది యుద్ధకాండ నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరంటే మనకి దేశీ సాంప్రదాయంలో రచనలు చేసింది ఎవరు? పాల్కురికి సోమనాథుడు. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజిల్లు అను పదానికి అర్థం అంటే ప్రకాశించు.
ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, యామిని అనుపదానికి పర్యాయ పదాలు. నిషిది, రాత్రి. ఇది కూడా మనకి బుక్ బ్యాక్ సైడ్ ఉన్న పర్యాయ పదాల్లో ఉంటుంది. కాలం అనుపదానికి నానర్థాలు అడిగిండు. అంటే నల్లనిది సమయం. కుల్య అంటే కాలువ. మనకి ఇది కూడా బుక్ బ్యాక్ సైడ్ ఉన్న పదాలలో వికృతి పదాల్లో ఉంటుంది, ప్రకృతి వికృతుల్లో ఉంటుంది, చూసుకోండి. వసుధ అనే పదానికి ఉత్పత్తార్థం ద్రవ్యాదులను ధరించున్నది. ఇది కూడా ఇవన్నీ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీరు అవి తరచూ చదువుతుంటే గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అనునది ఏ వర్గానికి చెందినది? 6th క్లాస్ స్టార్టింగ్ లెసన్లోనే ఉంటుంది, చూసుకోండి. టవర్గము. నెక్స్ట్ క్వశ్చన్, 51వ క్వశ్చన్, వైకల్పికము అనగా. సంధి జరగవచ్చు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. వైకల్పికం అనగా ఇక్కడ మిగతాయి కూడా చూడండి. సంధి నిషేధం అంటే జరగకపోవడం. సంధి జరగకపోవడాన్ని సంధి నిషేధం అని అంటాం. సంధి ఎప్పుడు జరగడాన్ని సంధి నిత్యము అంటాం. ఈ పదాలకు అర్థాలను వివరణలు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసం ఏదంటే తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, తత్ క్షణం అనుపదానికి ఘన విభజన చేస్తే ఇలా ఉంటుంది. తత్ అంటే ఈ రెండింటికి గురువు వస్తుంది. క్ష అంటే లఘువు వస్తుంది. అనాకి 0 ఉంది కాబట్టి గురువు వస్తుంది. ఇది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 54వ క్వశ్చన్, వ్యాకరణం పరంగా ఎత్తు అనగా. ఇది మనకు ఛాన్సాలు వచ్చింది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కారం. నెక్స్ట్ స్వభావవాదాన్ని ప్రతిపాదించినవారు. ఇక్కడ చూడండి అమ్మ, మెథడ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. చూడండి మెథడ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? పైథాగరస్, ప్లేటో. ఇది న్యూ మెథడ్ బుక్లో ఉంటుంది, చూసుకోండి. కొత్తగా వచ్చిన మెథడ్ బుక్లలో ఉంటుంది. నెక్స్ట్, ఈ కింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరి అయిన వాణిని గుర్తించండి అంటుండు. అంటే సరైన వాణి అన్నప్పుడు ఎప్పుడైనా మనం పాజిటివ్ చూసి పాజిటివ్గా ఉన్న ఆన్సర్లని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చదువుదాం చూడండి. భాషా ధ్వనులను వాటి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు. శ్రవణ లక్షణం గుర్తిస్తారు, ఇది గుర్తించలేరు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ధ్వనుల ఊనికను స్వరభేదాన్ని గ్రహిస్తారు. అవును, గ్రహిస్తారు, ఇది రైట్. విన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు. ఎస్, అవును. ఏకాగ్రతతో వింటారు. ఈ 3 రైట్. ఈ 3 ఉన్నది చూసుకోవాలి. బీసీడి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇదే ఆన్సర్. పాజిటివ్గా ఉన్నాయి చూడండి ఈ 3, అందుకోసం ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాంటిసోరి ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అభిప్రాయపడ్డవారు గీజుబాయ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాల్లో సరైన వాణిని గుర్తించండి అన్నాడు. ఇది కూడా మనకు మెథడ్ బుక్లో ఉంటుంది. ఇది కూడా సరైన వాణి అంటే పాజిటివ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఉన్నాయని మనకు సమాధానం అవుతాయి. చూడండి. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం, రైట్. పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తిని సేకరించి సద్వినియోగం చేయటము. పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించాలి, రైటే. గ్రామ ప్రజల ఉపాధ్యాయుల అధికారుల ప్రయోజనాల పరిరక్షణ. గ్రామ ప్రజల ఉపాధ్యాయుల అధికారుల ప్రయోజనాల పరిరక్షణ కాదు. ఇది అసలు విద్యార్థులకు సంబంధించిందే కాదు. కాబట్టి ఈ 3 రైట్. ఈ 3 ఉన్న ఆప్షన్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏబిసి రైట్ ఆన్సర్, 4th. నెక్స్ట్ 59వ క్వశ్చన్ చూడండి. త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే మనకి ఇది కూడా మెథడ్ పెట్టి చూడండి. ఎప్పుడైనా ఉపకరణాలు ఖచ్చితంగా చూసుకొని పోవాలి. ఆన్సర్ మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాలు, పెట్టెలు. నెక్స్ట్ చూడండి. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, లఘు పరీక్ష అంతర్భాగమైన మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం చూసుకోండి. ఇక్కడ ఉన్న ఆన్సర్
ఇంతవరకు తెలుగు క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి.